జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి ప్రియా సంఘస్థులారా. ఈరోజు వాక్యాంశము తల్లిదండ్రులని సన్మానించుము. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. మరి బైబిల్ చదివి ప్రార్థన చేసుకుని అలా మన జీవితం ఉందో లేదో పరిశీలించుకోవాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు. అలాగే చాలా మన ప్రపంచంలో ఏం జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. ఎక్కడ చూసిన అత్యాచారాలు, చంపుకోవడాలు, చచ్చిపోవడాలు మహా దారుణంగా ఉంటున్నాయి. కుటుంబాల్లో సమాధానం కోల్పోతున్నారు. ఈడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, ఈడిపోయిన భార్యాభర్తలు కట్టబడాలి, కుటుంబంలో సమాధానం కలిగి ఉండాలి. మరి వారందరి కుటుంబాల కొరకు ప్రార్థనలు చేయండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే ఒక బ్రదర్ గారు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతూ ఉంటున్నారు. బ్రదర్ గారు మీకోసం మేము ప్రేయర్ చేస్తున్నాం. మీ ఫోన్ నెంబర్ అక్కడ టైప్ చేసి పెట్టండి, నేను మీకు కనెక్ట్ అవుతాను. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించబడే దేశం నందు నువ్వు దీర్ఘాయుషం అవునట్టుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. హల్లెలూయా. ప్రియాదేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చింది ఏమనగా అంటే దేవుడు చెప్తున్నాడు నీకు ఏంటంటే, నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుషంగా బ్రతకాలంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని దినము చెప్తున్నారండి. నా సహోదరా సహోదరాలా, ఈ దినము దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ తల్లిదండ్రులు సన్మానించడమే కాదు, గొప్ప మర్మం కూడా దేవుడు చెప్తున్నాడండి. తల్లిదండ్రులు మనకి దేవుడిచ్చే గొప్ప వరమండి. ఈ లోకంలోకి మనం వచ్చినప్పుడు వారే సహకరించారు. అంతేకాదు మనల్ని కష్టపడి పెంచారు, మన సాగారు. పడిపోయినప్పుడు లేపిన వారు మన తల్లిదండ్రులే. మనం అనారోగ్యమైనప్పుడు చూసుకున్న వారు కూడా మన తల్లిదండ్రులకే. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. సన్మానించడం అంటే బయటికి కనిపించేలాగా సన్మానించి లోన తునీకరించడం కాదండి. వారితో ప్రేమగా ఉండాలండి, వాళ్ళ అవసరాలు పట్టించుకోవాలండి, వాళ్ళ మాట ఆలకించాలి. అతనైనంత వరకు మన తల్లిదండ్రులకు సహాయం చేస్తూనే ఉండాలండి. వారి కొరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల్లో కొన్ని లోపాలు కనబడవచ్చు మనకి, వాళ్ళు పరిపూర్ణలు కాపోవచ్చు. దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు నీ తల్లిదండ్రులు సన్మానించాలని. కాబట్టి మనం మన తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు ప్రేమగా మాట్లాడాలి, వారిని గౌరవించాలి. ఏ కోసన కూడా వారిని తునీకరించుకో. ఇక్కడ గొప్ప మరణం కూడా దేవుడు చెప్తున్నాడండి. మనం ఎప్పుడైతే తల్లిదండ్రులకి విధేయత చూపిస్తూ వారిని గౌరవిస్తూ ఉంటామో దేవుడి వాక్యాన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నామండి. హల్లెలూయా. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించమని చెప్పేది మన బంధువులు, మన మిత్రులు, లేకపోతే ఎవరు కదండి, దేవాతి దేవుడే తల్లిదండ్రులు సన్మానించమని చెప్పాడండి. చూడండి, శిష్యులు కూడా మరి ఇక్కడ ఒక మాట కూడా చెప్తారండి. ప్రభు వాళ్ళ శిష్యులు కూడా ఏం చెప్తుందంటే తన తల్లిని తన తండ్రిని గౌరవించాలని కూడా ఇక్కడ శిష్యులకు చెప్పడం కూడా చూస్తామండి. ఇక్కడ ఏం చెప్తున్నారండి మనకు మూల వచనంలో గొప్ప వాగ్దానం అండి ఇది. ఏమంటున్నారంటే నీకు మేలు కలుగును, నీకు పూర్తి దీర్ఘాయుషం కలుగునని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. హల్లెలూయా. ఏమైనా నా సహోదరా సహోదరాలా, నీవు నీ తల్లిదండ్రులు తునీకరిస్తున్నావేమో ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. నీ తల్లిదండ్రుల్ని సన్మానించడం అంటే గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇస్తున్నావా? వాళ్ళ మాటకి నీ విధేయత చూపిస్తున్నావా? దేవుడు చెప్తున్నాడండి, నువ్వు తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తావో ఆయన నీవు ఏ దేశంలో ఉన్నావో అక్కడ నువ్వు దీవించబడతావు. దీర్ఘాయుషము అంటే
ఆయుష్కాలం పెరుగుతుందంట తల్లిదండ్రులు గౌరవించిన వారికి. తల్లిదండ్రులు చాలా సెన్సిటివ్గా ఉంటారండి. ఎందుకంటే పిల్లలు బయట వాళ్ళు ఎన్ని తిట్టినా పట్టించుకోరు, కానీ వారి కడుపును పుట్టిన పిల్లలు చిన్న మాట అంటే ఎంతో దుఃఖంతో బాధపడతారండి. అదే పిల్లలు చిన్న ప్రేమ చూపిస్తే కొన్నంత ఆనందం పొందుతారండి. హల్లెలూయా. ఎందుకంటే నేను ఒక తల్లినే కాబట్టి చెప్తున్నా. తల్లిదండ్రులని రోజు పలకరించడంలో అది చిన్న విషయమే. అమ్మా నువ్వు ఎలా ఉన్నావు, తిన్నావా అని అడిగితే అది చిన్న విషయమే. నాన్న నీకేమైనా నేను సాయం చేయనా అని అడిగితే అది చిన్న విషయమే. కానీ దాని వెనకాల ఎంత సంతోషం ఉంటుందో తెలిసిన తల్లిదండ్రులకి పెద్ద పెద్ద బహుమానాలు ఆశించరండి. మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ నోటంట వచ్చిన ప్రేమ మాట ఆశిస్తారండి. ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రుల మాటలకి విధేయత చూపెట్టలేదు. నువ్వు నాకు చెప్తావేంటమ్మా, నువ్వు నాకు చెప్తావేంటి, మగోడిని నేను తిరిగి వస్తాను అని తల్లిని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని ఎదిరించిన వాళ్ళు ఉన్నారు. తల్లి మాటలకి విధేయత చూపించలేదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడే చెప్తున్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుషం అవుతావు అని చెప్తున్నారండి. మరి మనం చేస్తామా? మనం అన్నీ చేస్తాం. కొన్ని నాకు ఒక తమ్ముడు తెలుసండి, తల్లి దేవుడిని నమ్ముకుంది, ఇదివరకు పరిస్థితులు పెట్టి ఏ దేవుని నమ్ముకోవడం మానేసింది. ఇంక మానేసి అలా ఉంటుంది. కొంచెం నా దేవుడు అన్యాయం చేశాడని చెప్తుంది. ఎందుకంటే తన కొడుకును కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, తిక్కగా మాట్లాడుతుందన్నమాట. దానివల్ల ఆవిడ చాలాగా మాట్లాడుతుంది. దానివల్ల కొడుకు దేవుళ్ళలో ఉంటాడు, తల్లిని తునీకరించినట్టు మాట్లాడతాడు. ఒంటరిగా తల్లిని విడిచిపెట్టేస్తున్నారండి. ఒక పని మనిషిని ఇచ్చేస్తున్నారు. ఆ తల్లి ఆళ్ళ పళ్ళ చూసుకుంటుంది అనుకుంటున్నారు. ఆళ్ళ పళ్ళ డబ్బుల్లో రాదండి. బిడ్డల ప్రేమలో చూపించే ప్రేమలో ఉంటుందండి. కళ్ళ ముందు బిడ్డలు ఉంటే ఆ తల్లికి సంతోషంగా ఉంటుందండి. తల్లి కషాయం లాంటిదే, నీకు నచ్చపోవచ్చు. తండ్రికి ఒక తాగుబోతువాడే, నీకు నచ్చపోవచ్చు. కానీ నీ ప్రేమను చూపిస్తే ఎంత తాగుబోతువాడైనా మారుతాడు. హల్లెలూయా. నీవు దేవుడిని నమ్ముకుని నీ కుటుంబంలో నీ తల్లి మాట వినలేని మనసు ఉండొచ్చు, ఒక అన్నురాలుగా ఉండొచ్చు, ఒక మూర్ఖురాలుగా ఉండొచ్చు. అయినా నువ్వు క్రీస్తు ప్రేమను పెట్టి నువ్వు ప్రార్థించి చూడు, నీ తల్లి మార్పు చెందుతుంది, నీ తండ్రి మార్పు చెందుతారు. అంతే తప్ప నీ తల్లి తండ్రిని దుఃఖం చేర్చేకు, దుఃఖం పాలు చేయకు. నీకు శ్రమలో దేవుడిస్తాడు. తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడు నీకును సంతోషమే. అది నువ్వు ఒక్కసారి ఆలోచించు. మరి మీరు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళారా, నా అన్నదమ్ముళ్ళారా, నీ తల్లిదండ్రులను ఎలా దుఃఖ పెడుతున్నారు? నీ తల్లిదండ్రులతో మాట్లాడతారా? నేను ఎక్కడో ఉన్నానండి, నా బిడ్డ ఒక్క వాయిస్ పెడితే చాలని ఎంతో సంతోషించేదానండి. ఇదివరకు రోజుకి 2 రోజులు మాట్లాడుకునేదాన్ని, రోజుకి 2 పూటలు మాట్లాడేదాన్ని. ఇప్పుడు వారానికి ఒక్కసారి మాట్లాడడానికి కరువైపోయిందండి నాకు. ఎందుకంటే బిజీ సెషన్ అయిపోయారు ఎవరికి వాళ్ళే. కానీ ఎంత బాధపడతానో నాకు తెలుసు కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను అనమాట. తల్లిదండ్రుల్ని దుఃఖ పెట్టకండి. ఏదో ఒకరు దూరంగా ఉన్నారా, ఫోన్ చేసి అమ్మ తిన్నావా, నాన్న తిన్నావా, అమ్మ మందులు వేసుకున్నావా, నాన్న మందులు వేసుకున్నావా, మీ ఆరోగ్యం ఏంటి, ఫోన్ చేసి మాట్లాడండి. మీకు అంత దూరంగా ఉంటే దగ్గరలో ఉన్నారా, రోజు పలకరించండి. దగ్గరలో ఉంటే ఒక మాట నాకు గుర్తొచ్చిందండి. మా బాబాల అమ్మగారి ఇల్లు అటుపక్క సైడ్ మాట, 2 ఇల్లులు అవతల, మాది 2 ఇల్లు వెనకమాట. మా బాబా అన్నదమ్ములు ఇంకా కొంచెం పై రోడ్లు మాట. రోజు మొదటి నమాది సాయంకాలం నైటు మొదటి నమాది అయిపోగానే అన్నదమ్ములు అందరూ కూడా తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీలు తాగి 2వ నమాది చూసుకొని అప్పుడు గృహాలకు వస్తారండి. వీళ్ళు ముస్లిమ్స్ అండి. చూడండి, తల్లిదండ్రులు సన్మానించమన్న మాట ఖురాన్లో కూడా ఉందండి. అందుకే తల్లిని ఎక్కువ సన్మానిస్తారండి. ఇతర దేశాలు ఎందుకెందుకు దీవించబడ్డాయి అనే ఒక మాట నేను చెప్తానండి. తల్లిదండ్రులు ఎక్కువ సన్మానిస్తారండి, తల్లిని గౌరవిస్తారండి, ఆడవాళ్ళని గౌరవిస్తారండి. ఇక్కడ ఏలనగా చూడరు, చునకనగా చూడరు, తల్లిని తునీకరించరండి. తల్లి ఎలాంటిదైనా సరే ఆ తల్లికి ఆ ప్రేమను చూపిస్తారండి. ఎంత దూరంగా వెళ్ళి జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి శుక్రవారం శనివారం సెలవు, లక్షవారం నైట్ ప్రయాణం అయిపోతారు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేస్తారని పిల్లలు.
హ్యాపీగా గడుపుతారు. మళ్ళీ శనివారం నైట్ వెళ్ళిపోతారు. దూరంగా పనులు చేసుకో, దూరంగా జాబులు చేసి, దగ్గర కొనుక్కొని చెప్పాను కదండి, మా బాబాగారు ఎంత టైం అవని ఎక్కడికి వెళ్ళి రాని వాళ్ళ అమ్మనికి వెళ్ళి పలకరించి వస్తారు. లేకపోతే వాళ్ళ అమ్మ అలా కూర్చొని చూస్తుంది, నా పెద్ద కొడుకు రాలేదు, చిన్న కొడుకు రాలేదు, ఫోన్ చేసి వస్తుంది పక్కనే. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అండి ఒకసారి. ఎంత ప్రేమగా ఉంటారు తెలుసా తల్లిదండ్రులు. తల్లిని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారండి. అందుకే ఈ దేశాలు ఎక్కువ దీవించబడుతున్నాయి. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులని సన్మానిద్దాం. ఏదో పైకి బతు ఉన్న కదా, హృదయపూర్వకంగా సన్మానం. ఎందుకంటే దేవుడు హృదయం చూస్తాడు. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తున్నావా, అవసరానికి నువ్వు వాడుకుంటున్నావా అని జాగ్రత్త. దేవుడి ప్రేమను మనం కనపరచాలండి వాళ్ళకి. దేవుడు తెలియని వాళ్ళు అనుకోండి, దేవుడి ప్రేమను కనపరచాలంటే మానక వారి కోసం ప్రార్థించాలి, మానక వారికి దేవుడి ప్రేమ చూపించాలి. దేవుళ్ళు ఎలాగైతే నీకు చెప్పే మాటలు ఆ మాటలు వారితో చెప్పాలి. వారు కోపంగా ఉన్నా సరే నీ నవ్వుతో వాళ్ళ కోపాన్ని తగ్గించాలి. హల్లెలూయా. ముఖ్యంగా యవ్వన తల్లిదండ్రులకి తక్కువ ఉండవచ్చు, కానీ వృద్ధాప్యులు ఉంటారు చూడండి తల్లిదండ్రులు, మన ప్రేమ ఎంతో అవసరమండి వాళ్ళకి. ఒంటరి మహిళలు ఉంటారు, వారిని బిడ్డలను ఆదరించాలి. ఎందుకంటే కష్టం వస్తే చెప్పుకోవడానికి భర్త ఉండదు వాళ్ళకి, కానీ బిడ్డలే అమ్మా తిన్నావా, ఎలా ఉన్నావు, ఏంటి ప్రేమగా పలకరించాలి. వాళ్ళు కొంతమంది నాకు ఒక తల్లి తెలుసండి, అత్తమాన భవిష్యత్తు కోసం చెప్తుంది, అప్పుల కోసం చెప్తుంది, గొలికేస్తుంది పిల్లల్ని. ఇసుక్కుంటారు. ఇసుక్కోకండి, నేను అనిపిస్తుంది అప్పుడు ఆమెను అలాగే ఇసుక్కోకు. వినాలంటే తన భర్త ఉంది ఏదో చెప్పుకోండి, ఇది ఇప్పుడు తనకి ఎవరు లేరు, మీరే ఇసుక్కోవడం. ఎందుకంటే ఆవిడ ఎక్కడుంటే అక్కడ గొడవలు పెట్టేస్తుందండి. ఎక్కడుంటే అక్కడ గొడవలు అంటే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర గొడవలు. ఏంటంటే ఆవిడకి ఏంటంటే భవిష్యత్తు కాలం ₹1 డబ్బులు వెనకేసేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పస్తులుండి రూపాయి ముడేసుకున్నవారు, చారు నీళ్ళతో బ్రతికినవారు. అలా బ్రతికిన వారని ఇప్పుడు ఎవరైనా కొడుకు కానీ కోడలు కానీ కూతురు కానీ ఒక బిర్యానీ తెచ్చుకుని తింటే ఎందుకు తెచ్చుకున్నారు, ఆ డబ్బులు వేస్ట్ అంటది. ఒక మాసం తెచ్చుకుని తింటే ఇంకా అక్కడ అవుతాయి గొడవలు అంతే. మరి ఎంతగా గొడవలు అంటే ఏమంటారు, ఎక్కడ ఉంటే అక్కడ గొడవలు అంటే వీటి కోసం. వాళ్ళు ఏంటికంటే చిన్నప్పటి నుంచి లేనితనంలో వచ్చారు. పిల్లలు ₹4 కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకుని తిని ₹3 అప్పులు తెచ్చుకుంటే గొడవలు అయిపోతాయి. ఇలాంటి తల్లులు కూడా ఉంటారు. ఇలాంటి తల్లులు ప్రాణం ఇసుకుపోతారు కొంతమంది. ఇలాంటి తండ్రులు కూడా ఉంటారు, ప్రాణాలు ఇసుకుపోతాయి. కానీ అలాంటప్పుడే దేవుడు ప్రేమను చూపించాలి. ప్రభా నా తల్లిదండ్రులకు అర్థం చేస్తే మనసు దయచేయ్యా, వాళ్ళ కష్టాల నుంచి వచ్చారు కాబట్టి ఈ రూపాయి ఉంటే రేపుడు పని చేస్తుందని ఆలోచిస్తున్నారు, రేపుడు గొడవ మాకు ఎందుకని మేము ఆలోచిస్తున్నాం ప్రభా అని మీరు ప్రార్థించి అడగండి. దేవుడు సాయం చేస్తాడు. ఎంతోమందిని తల్లిదండ్రులు మార్చిన దేవుడు నీ తల్లిదండ్రులు మార్చడా, మారుస్తాడు. కానీ నీవు నీ తల్లిదండ్రులు సన్మానించు. బ్రతుకుండగానే తల్లిదండ్రులు మాట్లాడరండి, ఒక ముద్దు పెట్టరు. చనిపోయాక నా తల్లి చనిపోయింది, నా తండ్రి చనిపోయింది ఏడితే ఏం సుఖం. బ్రతుకుండగానే వాళ్ళని సన్మానించు, వాళ్ళకి గౌరవివి, ప్రేమగా మాట్లాడు. సన్మానించంటే ఒక టేజీ కట్టి లేదా ఒక సాలువ కప్పి దండ వేయడం కాదు, ప్రతిరోజు ప్రేమగా పలకరించు. వాళ్ళకి అదే ఆనందం. మన తల్లిదండ్రులు చిన్నప్పుడు మనకి అన్నీ చూశారండి కదండి. కడుపుని బడినికప్పుడు 9 నెలలు నవమాసాలు మోసి మనల్ని పుట్టిన కాంచి మనం ఇంతవరకు అయ్యే వరకు తల్లిదండ్రులు పెంచారు. ఎడంక చెయ్య కుడి చేయ కాకుండా మనకు ఊరుకు అన్నీ చేశారు. మరి మన వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులు ఎందుకు తునీకరించాలి? అవన్నీ మర్చిపోయావా? మరి నీకు 1, 2 అన్నీ తల్లే చేసింది కదా. ఈరోజు నీ తల్లి అలాంటి స్థితిలో ఉంటే నువ్వెందుకు అసహ్యించుకుంటున్నావు? నీ తల్లి నీకు చిన్న బిడ్డగా ఉన్నదని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? తల్లిదండ్రులు ఎన్నో మనకి చేశారు, అది గుర్తు తెచ్చుకోండి. నీ తల్లిదండ్రులు ఒకవేళ మంచాన్ని పడి ఉంటే నీవు ఆ మంచం మీద నుంచి కింద పడిపోకుండా నేను కాసి కాపాడే రైలు. ఎందుకంటే దేవుడు అలాంటి మనకు తల్లిదండ్రులు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు అనుగ్రహించాడండి. దేవుడు పెట్టిన తల్లిదండ్రులు, ఆయన ప్రేమ తల్లిదండ్రుల వాళ్ళ ద్వారాగా మనల్కి కనపరిచాడు అండి, మనల్కి కనపరిచాడు అది. కాబట్టి మన తల్లిదండ్రులు మనం సన్మానించాలి. మనకి తినిపించారు, స్నానం చేయించారు, మనకు మాటలు నేర్పించారు, నడిపించారు, అన్నీ చేశారు మన తల్లిదండ్రులు. మరి నీ తల్లిదండ్రులకి ఇప్పుడు ఒక మాట రాకపోతే మాట వినవే, ఇసుక్కుంటావే. నీ తల్లిదండ్రులు మంచాన పడితే ఏమీ చూడలేవే. నీ తల్లిదండ్రులు అర్ధార్థంగా చంపేస్తున్నారండి కొంతమంది దుర్మార్గులు. వాళ్ళకి ఊరుకుడు చేయలేక
వృద్ధాప్యంలో అందులో బట్టి చెత్త డబ్బాల దగ్గర పాడేస్తున్నారని బట్టలు పట్టుకెళ్ళి అన్నీ బాగున్నా సరే భార్య మాట ఆలకించి ఎక్కడో దగ్గర వదిలేస్తున్నారు. జాగ్రత్త, బైబిల్ ఇలా సెలవిస్తుంది, నువ్వు ఏది ఎత్తుతున్నావో ఆ పంటే కోస్తావు. నీ తల్లిదండ్రుల వెడల నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నీ వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రుల వల్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే, నీవు వృద్ధాప్యులు ఉన్నప్పుడు నీ పిల్లలు కూడా నీ వెడల అదే ప్రేమ చూపిస్తారు. నీ తల్లిదండ్రులను బాధించి హింసిస్తే నీవు కూడా అదే పొందుకుంటావు. మర్చిపోకు సుమా. ప్రియమైన నా సహోదరాలా, మరి మీ తల్లిదండ్రులు ఎలా మీరు గౌరవిస్తారో మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలా గౌరవిస్తారు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉండక్కర్లేదు, నోటు మాట ఉంటే చాలు, నోటు పలకరింపు ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషం. వృద్ధాప్యులు ఉన్నారని ఇంటిని తల్లిదండ్రులు నువ్వు వాళ్ళని చూసుకో. చూడండి, ఒక ఆమె వైజాగ్లో ఉందండి, ఆవిడ పేరు సంజాగల ఉందండి పేరు, ఆవిడ పేరు నాకు ఏంటి. ఆమె అమ్మమ్మని, నానమ్మని, అమ్మ నాన్న, అత్తగారిని 5గురు వృద్ధాప్యలో ఉన్నారండి. వాళ్ళకి ఊరుగుడు చేస్తూనే ఉంటుందండి. వాళ్ళకి ఊరుగుడు చేయడానికి ఆమె సుఖాలన్నీ కూడా విడిచిపెట్టుకుందండి. ఆ మ్యారేజ్ విడిచిపెట్టుకుంది, తను హెల్త్ ప్రాబ్లం అండి, అయినా సరే అన్నీ విడిచిపెట్టుకుని వాళ్ళకి సాకిరీ చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటుందండి. నేను ఆమెను చూసినప్పుడు చాలా సంతోషిస్తాను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు మంచం మీద ఉంటే ఇసుక్కుంటారు, కోడళ్ళు ఇసుక్కుంటారు. ఓ కోడలా, నువ్వు ఇసుక్కుంటున్నావు, ఇప్పుడు నీ తల్లి లాంటిదే కదా, నువ్వు ఇలా ఇసుక్కుంటున్నావు, రేపు పొద్దున నీ కోడలు నిన్ను అలా ఇసుక్కుంటే ఎంత బాధగా ఉంటుంది. అది దృష్టి పెట్టుకో. నీకు ముసలితనం వస్తుంది, నువ్వు వృద్ధాపురాలు అయిపోతావు. నీవే నీ మాంగారిని ఇసుక్కుంటున్నావు, నువ్వు ఒక దినాన్ని ముసలోడు అవుతావు. ఓ అల్లుడా, ఓ కోడలా, ఓ కూతురా, ఓ కొడుకా, ఒక్కసారి నీకు నీవే పరీక్షించుకో. ఏమి ఎత్తుతావో అదే పంట కోస్తావు. దేవుడు ఏం చెప్పాడు? నీ తల్లిదండ్రులను సన్మానించు, దీర్ఘాయుష్యము నువ్వు ఉంటావని చెప్తున్నాడు. దేవుడు అంత గొప్ప వాగ్దానం పొందుకోవాలంటే ప్రేమను ఎత్తుదామని తల్లిదండ్రుల వెడల అసూయలు, గర్వాలు, పిల్లలు తల్లిదండ్రులు బాధించే మాటలు మన దగ్గర నుంచి తొలగించుకుందామండి. దేవుడికంట ఎక్కువగా ప్రేమించవద్దు, నువ్వు ఉన్నంతలో ప్రేమించు, కానీ దేవుని మించి కాదు. ఇక్కడ అది కూడా చెప్పాడు మీకు అది. కాబట్టి మీ తల్లిదండ్రులను సన్మానించండి, ప్రేమను వ్యక్తపరచండి, ప్రేమగా చూసుకోండి. ఈ మాటలు ఉంటుంది. మీరు ఎవరైనప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు అలాగే చూసుకుంటున్నారో లేదో ఒక్కసారి మీకు మీరే ఆలోచించుకోండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృప ధన్యత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమె